వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ తోటలోకి వచ్చాం. అంటే తోట అంటే పక్కనున్న స్థలంలో ఇట్లా వేసుకున్న చెట్లు. టమాటాలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇంక ఇవన్నీ అయితే టమాటాలు వేసారు. ఇప్పుడిప్పుడే కాయలు అయితే వచ్చినాయి. ఇంక ఇక్కడ అయితే చెర్రీ టమాటోలు చూడండి, అన్నీ స్టార్టింగ్ స్టేజే, కొంచెం పచ్చిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా. ఇంక ఇవి బొబ్బస్కాయ చెట్టు, కాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకొండి అవతల చెట్టుకి. ఇంకా పల్లెటూరులో అంటే ఇట్లా కాయలు పెద్దగా అయ్యే కొద్దీ ఇట్లా క్లాత్ కప్పేస్తారు, దిష్టి తగలకూడదు అనమాట. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇంకోండి గులాబీ చెట్టు, నాటు గులాబీ. ఇంకా పిన్ని కూడా కోసుకొని అయితే పెట్టుకుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వర్షాకాలం వస్తే వీటిని కూడా తీసుకెళ్ళి మా ఇంట్లో నాటాలి. ఇంక ఇవైతే లిల్లీ చెట్లు, ఇంక ఇవి చిక్కుడు చెట్లు. చిక్కుడుకాయలు మొన్నే కోసేసాము, అందుకే అంత లేవు. ఇంక ఇవి టమాటా. ఇంకోండి ఇవి నారింజకాయలు అంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో, మంచిగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంక ఇదైతే నిమ్మకాయ చెట్టు. ఇంకా మా అక్క అయితే టమాటాలు కోసుకొని వచ్చింది, చెర్రీ టమాటాలు. ఇక్కడ కూడా చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇంక ఇది కాకరకాయ చెట్టు. చూడండి చిన్న చిన్నగా అయితే కాకరకాయలు వచ్చాయి, అక్కడక్కడ ఉన్నాయి. ఇంక ఇదైతే మామిడికాయ చెట్టు. ఇంకా వీళ్ళ గార్డెన్లోనే ఇవి చెట్లన్నీ వేసుకొని పెంచుకుంటారు, వాళ్ళ ఇంట్లో మట్టికే తినడానికి, అందుకే కొన్ని కొన్ని వేసుకుంటారు. అట్లనే సొరకాయ చెట్టు చూడండి, సొరకాయ ఎంత బాగుందో, లేతగా ఉంది కాయ. ఇది అయిపోగానే ఇంకొకటి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.